దుర్మార్గుడితో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. సంస్కృతంలో చాలా స్పష్టంగా చెబుతారు, దుర్మార్గుడితో వైరం పనికిరాదు, స్నేహం కూడా పనికిరాదు. ఎందుకంటే బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నావా చెయ్యి అంటుకుంటుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నావా చేతికి మసి అంటుకుంటుంది. రెండు అనవసరమే. కాలిన బొగ్గు దుర్మార్గుడితో వైరం, మన చెయ్యి అంటు. ఆరిపోయిన చల్లారిన బొగ్గు స్నేహం చేయడం, అది మనకి మసి అంటుతుంది. నీకు అసలు వాడితో కొన్ని వైరము వద్దు, స్నేహం వద్దు, దూరంగా ఉండు. దానికి దూరంగా ఉండడం ఒకటే మాట. వాడిని ఏమో మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి దూరంగా ఉంటున్నా, సాయంత్రానికి లేపేస్తాను. ఎందుకు వచ్చిన కూడా ఇది ఇంత పౌరుషాలు అనవసరం. దూరంగా ఉంటే అయిపోయి దీన్ని మైకులో ప్రకటించాలి ఏమిటి? ఆ లౌక్ష్యం లేకపోయింది కర్ణుడికి. అమాయకంగా ఆయన అంగరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా నెత్తి మీద కిరీటం పెట్టి, రాజు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం. కర్ణ మహారాజుల వారికి జయం 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 అనేసరికి, హితుడా నేను నీకు దాసుణ్ణి అన్నాడు. ఇక వాడు కొంగులాగమంటే కొంగులాగాడు, జల్లాగమంటే జల్లాగాడు. జీవితం అంతా పాడు చేసుకున్నాడు. ఇది కుంతి కారణం కాదు కదండి. Download ShareChat.